సో హోమీస్ వెల్కమ్ టు మై ఛానల్ సోనెన్ సేజ్. ఇవాళ మనం చైన్సా మ్యాన్ని ఇన్ మినిట్స్లో కవర్ చేయబోతున్నాం. ఓకే, హీరో వచ్చేసి డెంజీ అనమాట. మనోడు ఫాదర్ చనిపోయారు అండ్ ఫాదర్ డెప్త్ని మనోడు క్లియర్ చేయడానికి, తన డెప్త్ని తీసుకోవటానికి యకుజా బాస్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అయితే తను డెవిల్ హంటర్గా పనిచేస్తాడు. ఆయన దగ్గర పోచిటా తనకి హెల్ప్ చేస్తుంది చంపడానికి. అండ్ ఆ రోజు రాత్రి డెంజీ పోచిటాకి తన డ్రీమ్స్ గురించి చెప్తాడు. పోచిటా చాలా ఇన్స్పైర్ అయింది యాక్చువల్లీ. అండ్ ఆ రోజు యకుజా బాస్ వాళ్ళని మిషన్కి పిలుస్తాడు, కానీ యకుజా బాస్ వాళ్ళని బిట్రే చేస్తాడు. తర్వాత రివీల్ అయింది ఏంటంటే యకుజా బాస్ అండ్ తన మెంబర్స్ ఒక జాంబీ డెవిల్కి వర్క్ చేస్తున్నారని. యాజ్ డెంజీ వాజ్ డెడ్, తన బ్లడ్ పోచిటా మౌత్లోకి వెళ్తుంది. అండ్ పోచిటాను డెంజీ ఒక అగ్రిమెంట్కి వస్తారు. ఏంటంటే డెంజీ లైఫ్ని పోచిటా చూడగలిగితే, అంటే ఎలా లీవ్ అవుతాడో చూడగలిగితే హ్యాపీగా తన హార్ట్గా అవుతానని నేను ఒప్పుకుంటుంది. డెంజీ ట్రిగర్ పుల్ చేయగానే తను చైన్సా హైబ్రిడ్గా మారి అందరినీ చంపేస్తాడు. అక్కడ ఆ రాత్రి అంతా తను అక్కడ ఫైట్ చేస్తాడు అండ్ అందరినీ చంపేస్తాడు, ఇంక్లూడింగ్ ది జాంబీ డెవిల్. అండ్ ద ఫైట్ వాజ్ ఆసమ్ యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ డే పొద్దునే తెలిసేది ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ డెవిల్ హంటర్స్ డెంజీ చేసిన ఈ మ్యాసెకర్ని కనిపెట్టారు. అయితే దాంట్లో ఒకళ్ళు మాకిమా వచ్చి డెంజీని హగ్ చేసుకుంటుంది. డెంజీ నార్మల్ హ్యూమన్ ఫామ్లోకి వచ్చేస్తాడు మళ్ళీ. అండ్ డెంజీకి కాస్త ఫుడ్ తినిపిద్దామని డిసైడ్ అవుతుంది మాకిమా డెంజీకి ఫుడ్ తినిపించడానికి తీసుకెళ్ళగానే డెంజీని డెవిల్ హంటర్ కాప్స్లో కూడా యాడ్ చేసుకుంటారు. ఆఫీస్లో డెంజీకి కొత్త బట్టలు దొరకగానే చాలా ఎక్సైట్ అవుతాడు మాకిమాతో ఇంకో మిషన్లోకి వెళ్ళాలని. కానీ మాకిమా మాత్రం తన కొలీగ్ అయిన ఆకి హయాకావాతో పంపిస్తుంది. అయితే డెంజీ ఏమనుకుంటాడంటే ఆకి కూడా మాకిమా మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటాడు. ఇది ఇలా అనుకొని డెంజీ ఆకిని కన్ఫరెంట్ చేయగానే ఆకి జస్ట్ బీట్స్ ద లివింగ్ షీట్ అవుట్ ఆఫ్ డెంజీ. బట్ నాట్ కికింగ్ డెవిల్ డెంజీకి ఒక పవర్ ఇస్తుంది. అండ్ బ్రో లాంచెస్ ఏ క్రిటికల్ అటాక్, నాట్ వన్స్ బట్ ట్వైస్. కానీ దీని తర్వాత వీళ్ళు మెయిన్ మిషన్కి వెళ్తారు అండ్ డెంజీ ఈజీలీ కిల్స్ ఎ ఫేడ్ విత్ ఎన్ యాక్స్. కానీ ఆకి మాత్రం క్లాస్ పీకుతాడు డెంజీకి. ఏమనంటే, నువ్వు ఇంత డేంజరస్ జాబ్లో ఉన్నావు, నీ లైఫ్కి గోల్ కూడా లేదు బ్రో డిసైడెడ్ టు ఫాండల్ సమ్ ఎయిర్ కుషన్స్. ఎస్, వాట్ ఏ ఐడియల్ గోల్. హెడ్ క్వార్టర్స్లో మనకి పవర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మాకిమా పవర్ను డెంజీని మిషన్ మీద పంపిస్తాను అనుకుంటుంది. కానీ డెంజీ మాత్రం 2 బిగ్ రీజన్స్ వల్ల పవర్తో మిషన్కి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. పవర్ కూడా ఒక ఫీడే, అంటే హ్యూమన్ డెవిల్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక హ్యూమన్ బాడీలో డెవిల్ ఉంటాం. మీకు తెలిసినట్టే డెంజీకి పవర్తో వెళ్ళటం ఇష్టం లేదు. కానీ 2 బిగ్ రీజన్స్, సో ఐ యాక్సెప్ట్. కానీ పవర్ జస్ట్ సడన్గా బిల్డింగ్ మీద నుంచి దూకేస్తుంది, ఎందుకంటే జేఏ ఫెయిల్ అయినట్టుంది ఎందుకో మరి. కానీ తీరా జేజేకేలో చూసోలాగా బ్లడ్ మ్యానిపులేషన్ చేసి ఒక డెవిల్ని చంపేస్తుంది. అండ్ మాకిమా వాళ్ళతో మాట్లాడుతుంది ఇద్దరిని ఫ్రెండ్లీగా ఉండమని. సో వీళ్ళు ట్రైన్లో వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటా ఒక ప్యాక్ట్ కిందకు వచ్చేస్తారు. ఏంటంటే పవర్ తన మిస్సింగ్ పుసి క్యాట్ గురించి చెప్తుంది, ఏదైతే ఒక బ్యాడ్ డెవిల్ దగ్గర ఉంది, హాస్టేజ్ తీసుకుంది. డెంజీ కనుక తన క్యాట్ని రెస్క్యూ చేయగలిగితే తను ఎయిర్ కుషన్స్ని పట్టుకొని ఇస్తుంది. కానీ సి బిట్ స్లాప్స్ హిమ్ అండ్ డిసైడ్స్ టు ఫీడ్ హిమ్ టు బ్యాడ్ డెవిల్. అంటే ముందే ప్యాక్ చేసుకుని ఉంది, కానీ బ్యాడ్ డెవిల్కి తన రక్తం నచ్చదు. డెంజీ రక్తం నచ్చదు. హీ ఫకింగ్ హేట్స్ ఇట్ అండ్ ఈట్స్ హర్ పుసీ క్యాట్ అండ్ ఫ్లైస్ ఆఫ్ టు ద నియరెస్ట్ సిటీ. సిటీకి వెళ్తుండగానే డెంజీ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు చైన్సా డెవిల్ హైబ్రిడ్గా. అండ్ హీ కట్స్ బ్యాడ్ డెవిల్ డౌన్ అండ్ ఫైట్స్ ఇట్ ఫర్ సో లాంగ్. అండ్ తను బాగానే ఫైట్ చేస్తాడు, గెలవగలుగుతాడు కూడా. కానీ సడన్గా ఒక లీచ్ డెవిల్ వస్తుంది బిఫోర్ హీ డూస్ ద డీడ్, అన్ఫార్చునేట్లీ. బట్ ఆకి మై బాయ్ సేవ్స్ ద డే. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తను ఫాక్స్ డెవిల్తో ఒక ప్యాక్ చేసుకున్నాడని, అండ్ అదే ఆ ఫాక్స్ డెవిల్ సమన్ అయిందని. అండ్ డెంజీ గార్డు మళ్ళీ హీల్ అవ్వగలుగుతాడు, ఎందుకంటే తన స్పెషల్ బ్లడ్ వల్ల, అంటే పోచిటా తన హార్ట్ అవటం వల్ల. అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత. ఆకి దీని గురించి రిపోర్ట్ చేయగానే మాకిమా పవర్ని డెంజీని ఆకి అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అవ్వమంటుంది. అండ్ ఇట్స్ ఎ ప్రిటీ కేయాస్. బట్ బ్రో డూస్ ద డీడ్ బికాస్ హీ సేవ్డ్ ద పుసీ క్యాట్. అది కూడా 3 సార్లు, ఎందుకంటే తను 3 సార్లు తను కాపాడగలిగాడు కాబట్టి. అండ్ తర్వాత తన ఇన్సాటిస్ఫాక్షన్ని చూసి మాకిమా కూడా తన ఎయిర్ కుషన్స్ని పట్టుకోపిస్తుంది అని చెప్తుంది తనకి. డెంజీ, ఒకవేళ నువ్వు కనుక గన్ డెవిల్ని చంపితే నీ ఏ కోరికనైనా తీరుస్తానని చెప్తుంది మాకిమా.
బ్రో ఇస్ లైక్ ఓకే బెట్. అలాగే గన్ డెవిల్ చేసిన ట్రాజడీస్ని చూపిస్తారు. ఆకి బ్యాక్ స్టోరీలో కూడా తన ఫ్యామిలీ చచ్చిపోతుంది అలానే. అండ్ గన్ డెవిల్ మెటల్ పీసెస్ ఎలా ఉంటాయంటే అవి అట్రాక్ట్ చేసుకుంటాయి. అయితే వీళ్ళ నెక్స్ట్ మిషన్ ఏంటంటే ఒక హోటల్లో గన్ డెవిల్ మెటల్ పీస్ ఉంది. దాని గురించి ఈ మిషన్లో మనకు కొత్త క్యారెక్టర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరైతే ఆకి వాళ్ళ సీనియర్ హిమెనో అండ్ కొబానే అండ్ లెవెల్ 2 పంచింగ్ బ్యాగ్. అండ్ హిమెనో ఒక రివార్డ్ కూడా ఇస్తుంది, మిషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి చీక్ మీద కిస్ అని. అండ్ అవర్ బ్రో ఈస్ ఎక్సైటెడ్ ఎస్ ఫక్. ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది హిమెనోది, ఏదంటే తన సెమిటరీలో ఆకి అని హిమెనో ఎలా కలిసారో చూపిస్తారు. అండ్ నెక్స్ట్ మన వాళ్ళు ప్రజెంట్ టైంలలో ఒక హెడ్ లాంటి డెవిల్ని చంపేస్తారు. తర్వాత వీళ్ళు తెలుసుకుంటారు ఏంటంటే ఈ హోటల్లో టైం లూప్ నడుస్తుందని. అండ్ ఒక ఎటర్నిటీ డెవిల్ అనే ఒక డెవిల్ ఈ హోటల్ని ఇన్ఫెస్ట్ చేసి ఉంచింది. అండ్ డెంజీని కనుక తనకి అప్పచెప్పితే అంటే తినిపిస్తే వాళ్ళకి విముక్తి కలిగిస్తానని అయితే చెప్తుంది. అయితే డెంజీని ఫస్ట్ వీళ్ళు వేయడానికి ఒప్పుకోరు ఎక్సెప్ట్ కోబాని అండ్ లెవెల్ 2 పంచింగ్ బ్యాగ్. బట్ దే త్రో హిమ్ ఇన్. దే జస్ట్ త్రో హిమ్ ఇన్ అండ్ హీ ఫైట్స్ ఫర్ 3 days అండ్ సర్వైవ్స్. ఎలా తని డెవిల్ ఒక తాగుతూ అలా డెంజీ రీజనరేట్ అవుతూ ఉంటాడు. అండ్ 3 days ఇలానే ఫైట్స్ కొనసాగిద్ది. డెంజీ విన్ అవుతాడు. ఎలాగా ఎటర్నిటీ డెవిల్ గివ్ అప్ చేసేసిద్ది అండ్ తన కోర్ని చూపిస్తుంది అండ్ మెటల్ పీస్ని ఇచ్చేసిద్ది గన్ డెవిల్ని. అది గన్ డెవిల్ మెటల్ పీస్ని ఇస్తుంది. అండ్ వీళ్ళంతా ఒక లైక్ మ్యాన్ ఎటర్నిటీ డెవిల్కి భయపెట్టేశాడు బ్రో. అండ్ వీళ్ళు ఒక న్యూ కమర్స్ పార్టీకి వెళ్తారు, ఎందుకంటే కొత్త వాళ్ళతో బాండింగ్ పెంచుకోవాలనే ఒక ఇది ఉంటుంది కాబట్టి. అండ్ బై ద వే ఫ్రెండ్లీ రిమైండర్, డెంజీ is 16 years old and Himeno gets high on beer and kisses him and pukes. If you know, you know. అండ్ డెంజీని తన ఇంటికి తీసుకెళ్తుంది అండ్ షీ ట్రైస్ టు స్మాష్ హిమ్ బట్ బ్రో సెడ్ నా ఐడ్ పాస్. అండ్ షీ వాజ్ దిస్ క్లోజ్ టు బీయింగ్ ఏ PDF ఫైల్. నాకు తెలియదు ఇంకేం చెప్పాలో అంతకుమించి. నాకు నెక్స్ట్ నేనేమన్నా మీరేమన్నా. అయితే వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్కి వస్తారు. డెంజీకి హిమెనో హెల్ప్ చేసిద్ది మాకిమాతో అండ్ వాడు ఆకీతో హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇలానే గన్ డెవిల్ తన ప్లాన్స్ని స్టార్ట్ చేస్తుంది. చాలా చోట్ల క్యోటోలో చాలామంది గన్స్ని వాడటం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇట్స్ టెరిఫైయింగ్ యాక్చువల్లీ. మాకిమా గెట్స్ బ్యాక్ షాటెడ్. ఐ వండర్ హౌ ఇట్ ఫెల్ట్. మేబీ ఐ డోంట్ నో. సో నెక్స్ట్ అయితే వీళ్ళ మాకిమాన్ డెత్ సీన్ చూపిస్తాడు. అండ్ ఒక అన్నోన్ మ్యాన్ వచ్చి డెంజీని షూట్ చేస్తాడు, క్లెయిమింగ్ టు బి యకుజాస్ గ్రాండ్ సన్. మై బాయ్ ఆకీ ప్లేస్ ఎవ్రీ కార్డ్ బట్ ఫ్యూటైల్, ఎందుకంటే అతను కటానా హైబ్రిడ్ డెవిల్ కాబట్టి. అండ్ తను ఆకీ అయితే కర్స్ డెవిల్ని కూడా వాడతాడు, కానీ ఏం యూజ్ ఉండదు ఎందుకంటే తన పార్ట్నర్ వచ్చి హెల్ప్ చేస్తుంది. ఆకీ ఎప్పుడైతే జంప్ అవుతున్నాడో అప్పుడే హిమెనో తనకి హెల్ప్ చేస్తుంది. ఎలాగైతే తన ఫుల్ బాడీని సాక్రిఫైస్ చేసి జాయింట్ గోస్ట్ని సమన్ చేసిద్ది. అండ్ ఈవెన్ పుల్లింగ్ ద ట్రిగర్ ఆఫ్ డెంజీ సో హీ కెన్ గెట్ బ్యాక్ టు లైఫ్. బట్ ఇట్స్ ఫ్యూటైల్, ఎందుకంటే ఆ అమ్మాయి స్నేక్ డెవిల్ని సమన్ చేసి ఆ గోస్ట్ డెవిల్ని తినేస్తుంది. అండ్ హిమెనో ఇస్ గాన్ అండ్ డెంజీ ఈజ్ బ్యాక్ యాక్చువల్లీ బికాజ్ ఒక కోడ్ని లాగింది, అది ట్రిగర్ లాగింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫైట్ జరిగింది కాసేపు, కానీ డెంజీ ఓడిపోతాడు దీంట్లో బై గెట్టింగ్ అబ్సల్యూట్లీ కిట్ క్యాటెడ్. గోజా ట్రీట్మెంట్ దొరికింది. తనని వ్యాన్లో ఎక్కియమంటారు, కానీ సీన్ చేంజ్ అయ్యింది. క్యోటో టోక్యో వాట్ ఎవర్ ఇట్ ఈస్. మాకిమా బతికే ఉంది తన బ్యాక్ షాట్స్ నుంచి. అండ్ షీ మీట్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ టాక్స్ టు దెమ్. కొండపైనకి ఏమంటారు డెత్ రో ఇన్మేట్స్ని తెచ్చిద్ది. అండ్ ఇక్కడ అందరూ చనిపోవడం స్టార్ట్ చేస్తారు. తీరా చూస్తే మాకిమా ఒక రిచువల్ చేస్తుంది. విరూపాక్ష హీరోయిన్ అనుకుంటా, మేబీ బ్లాక్ మ్యాజిక్. అలా చేసి అందరినీ చంపుతుంది. డెత్ రో ఇన్మేట్స్ చేత తన అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు చెప్పించి చంపేసిద్ది. డెంజీని ఎక్కించబోతుండగానే కోబాని వచ్చి డేని సేవ్ చేస్తుంది. కొన్ని ఎపిసోడ్ల క్రితం తనని ఎటర్నిటీ డెవిల్కి తినిపించాలనుకుంది కాబట్టి తను బాధపడుతూ డెంజీతో మాట్లాడుతుంది. షీన్ షిఫ్ట్ అవుతుంది, మాకిమా ఎవరితోనో మాట్లాడుతుంది. అండ్ హీ టెల్స్ దట్ అందరూ నాన్ హ్యూమన్స్ మాత్రమే బతుకున్నారు అండ్ 2 డివిజన్స్ కలవబోతున్నాయని. అండ్ మొత్తం డెవిల్స్ మాత్రం ఫీడ్స్ మాత్రమే ఉన్నారని తెలియజేస్తాడు వాడు.
మనకి ఇంకోవైపు ఆకి బతుకున్నాడని తెలుస్తుంది. ఆకికి తన హిమెనో వాళ్ళ సిస్టర్ వచ్చి లెటర్ ఇస్తుంది. హిమెనో లెటర్ని చదివి బాధపడతాడు. అండ్ వీళ్ళు మాకిమా దగ్గర ఉన్న ఇద్దరు ఆకితో మాట్లాడి తనని ఇంకొక డెవిల్తో మనకి తెలిసేది ఏంటంటే ఇప్పుడు ఫాక్స్ డెవిల్ ఆకీకి హెల్ప్ చేయట్లా, ఎందుకంటే కటానా మ్యాన్ చేసిన పనికి. అండ్ కర్స్ డెవిల్ని ఎక్కువ వాడలేడు, ఎందుకంటే తన లైఫ్ స్పాన్ని తినేస్తుంది కాబట్టి. సో దే ఆర్ గోయింగ్ టు మేక్ ఏ న్యూ ప్యాక్ట్. అలానే డెంజీ తను పవర్ ది ట్రైనింగ్ కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళు అంబుష్ చేయడానికి ట్రై చేస్తారు కానీ ఓడిపోతారు. అలానే ట్రైనింగ్ కొనసాగిద్ది అండ్ దే పాస్. యా, వాళ్ళు స్పెషల్ ఇన్వేజన్కి తయారవుతారు. ఆకి ఏమో ఇక్కడ ఫ్యూచర్ డెవిల్తో కాంట్రాక్ట్ చేసుకుంటాడు. ఫ్యూచర్ డెవిల్ ఏం కాస్ట్ చేసింది? నథింగ్, జస్ట్ టు లివ్ ఇన్ హిస్ హై రెంట్ ఫ్రీ. అంటే పవర్ ఇస్తుంది, రెంట్ ఉంది యాక్చువల్లీ. కానీ ఎందుకు ఒప్పుకుందంటే ఆకి గాడి ఫ్యూచర్ని చూసి అమ్యూజ్ అయిపోయింది పవర్ డెవిల్, ఐ మీన్ ఫ్యూచర్ డెవిల్. అండ్ అలానే వీళ్ళు స్పెషల్ మిషన్లో గన్ డెవిల్ వాళ్ళని ఓడిద్దామని డిసైడ్ అవ్వగానే వీళ్ళు సీన్ కట్ అవుతుంది. కిషిబే ఎవరో పోలీస్ ఆఫీస్తో మాట్లాడతాడు, ఇలా ఇది ఇక్కడ స్పెషల్ గ్రేడ్స్ మాత్రమే ఉన్నారు, ఓన్లీ ఫీడ్స్ మాత్రమే ఉన్నారు, మీరు రావటానికి వీలు లేదని. లోపల మనకి కొన్ని ఫీడ్స్ని చూపిస్తారు. లైక్ వీ హ్యావ్ షార్క్ ఫీడ్, స్పైడర్ డెవిల్ అండ్ ఏంజల్ డెవిల్. ఏంజల్ డెవిల్ ఆకీని కాపాడుతుంది విత్ హర్ వింగ్స్. అండ్ ఆకి అను డెంజీ డిసైడ్ అవుతారు వాళ్ళు వేరే ఫ్లోర్కి వెళ్ళి కటానా మ్యాన్ వెతకాలని. అండ్ వాళ్ళు ఆపోనెంట్స్ని కలుస్తాడు. ఆకి ఏమో ఈ వేరే అమ్మాయిని కలుస్తాడు. ఆ అమ్మాయి గోస్ట్ డెవిల్ని వాడుతుంది త్రూ స్నేక్ డెవిల్స్ పవర్. ఆకి యూజెస్ షారింగాన్స్, అంటే నాక్ ఆఫ్ షారింగాన్, సస్తా సండే బజార్లో కొన్నాడు. అయితే బ్రో గెట్స్ choke hold by Ghost Devil, but he defeats it. Plot armor. హిమెనోని తలుచుకొని చంపేస్తాడు. అండ్ తనను ఓడిస్తాడు కూడా. తనని కొబేని వచ్చి ఓడిస్తుంది. అండ్ వాళ్ళని అమ్మాయిని పట్టేసుకుంటారు. నెక్స్ట్ కటానా మ్యాన్ వర్సెస్ డెంజీ జరగబోతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్స్ ఇన్ ద యానిమే అకార్డింగ్ టు మీ. అండ్ ఆ ఫైట్లో డెంజీ కాస్త తెలివిగా ఓడిస్తాడు. అండ్ తర్వాత ఆకి అను డెంజీకి నట్ కికింగ్ డెవిల్ పవర్స్ వస్తాయి. నట్ కికింగ్ డెవిల్ పవర్స్తో కటానా మ్యాన్ని ఇఫ్ యు నో తర్వాత ఈ అమ్మాయి హత్య చేసుకునిద్ది. అండ్ కొబేని కాస్త భయపడిద్ది ఆబ్వియస్లీ. తర్వాత మాకిమా హయ్యర్ అప్స్కి ఇలా గన్ డెవిల్ పీసెస్ గురించి అండ్ గన్ డెవిల్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ని రిపోర్ట్ చేస్తుంది. అండ్ ఇలానే ఈ సీజన్ అయిపోయింది. అండ్ నేను మీకు లాస్ట్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో వచ్చే యానిమేస్ గురించి న్యూస్ ఉంది. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఐఎమ్ టేకింగ్ మై లీవ్. బాయ్.